వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ను కేసీఆర్తో పోటీ పెట్టుకుంటే ఎలా? ఆయన బలం ఏంటి, ఈయన బలగం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఇంకా సీనియర్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే పొరుగు రాష్ట్రాలకు చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన పోటీ పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, అల్లుడు హరీష్ రావులు కూడా ఉన్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ జగన్కు దగ్గర వాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే ఎవరు అధికార పార్టీలో కూడా లేరు కాబట్టి విరుచుకుపడేటువంటి అవకాశం కూడా కనిపించలేదు. అయితే బంధువులందరూ దాదాపు దూరం అయిపోయారు. అదే సమయంలో నేతలు కూడా వరుస అరెస్టులతో కూడా బయటకు రావడానికి కూడా కొంత భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. అటువంటి సమయంలో జగన్ తప్ప మరెవరు కూడా మరొకరు కూడా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేదానికి అవకాశం కూడా లేదు. కానీ జగన్ నెలలో 2 రోజులు ఏపీలో ఉంటే మిగిలిన రోజులన్నీ కూడా కర్ణాటకలో కాలం గడిపేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే కేసీఆర్కు అండగా ఇక్కడ కేసీఆర్ అంటే బలమైనటువంటి నేతల మద్దతు కూడా ఉంది. ఆయన బయటకు వచ్చినా లేదా ఫామ్ హౌస్లోకే కూర్చొని పరిమితమైన పెద్దగా ఆయనకి నష్టం అయితే ఏముండదు. ఎందుకంటే ప్రతిరోజు కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు నేతలు కూడా బయటకు వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ అధికార పార్టీ పైన కూడా వాళ్ళదైన స్థాయిల్లో కూడా వాళ్ళు విరుచుకుపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందువల్ల కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా బయట ఉన్నా వచ్చినా రాకపోయినా కేసీఆర్ గారికి ఇది పెద్దగా ఇబ్బంది అయితే లేదు. రాజకీయంగా నష్టమేం కూడా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ బాధ్యతలను కూడా ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, కవిత, ఇక మిగతా నేతలందరూ కూడా ఆయన ఉన్నా లేకపోయినా అక్కడ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన వాళ్ళదైన స్థాయిలో వాళ్ళు విరుచుపడుతున్నారు. అంటే ధీటుగా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారి పార్టీని ముందుండి అయితే నడిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కేసీఆర్ కేవలం డైరెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఆయన బయటకు రాకపోయినా ఫామ్ హౌస్లో కూర్చున్నా డైరెక్షన్ ఇస్తే సరిపోతుంది నేతలకి. అయితే కేడర్లో కూడా భరోసా నింపేందుకు వారు చాలు. అందుకే కేసీఆర్ దాదాపు 2 ఏళ్ళ నుంచి కూడా బయటకు రాకుండా బిందాస్గా ఉన్నప్పటికి కూడా పార్టీని గాడి తప్పనివ్వకుండా కంట్రోల్ చేయగలుగుతున్నారు. అందరూ దూరం కావడంతో. కానీ ఇక్కడ జగన్ విషయంలో అది పూర్తిగా రివర్సు. అంటే తల్లి చెల్లి దూరం అయ్యారు. అంటే సత్యమైన భారతీయ రాజకీయాలకు ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. ఇక సన్నిహితులైనటువంటి విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీని వెళ్ళిపోయారు. ఇంకా లింగులు ఇటుకుమంటూ మిగిలింది వైవి సుబ్బారెడ్డి గారు ఒకరు, ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అటు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు బయట వచ్చినా కానీ విమర్శలు చేసేటువంటి పరిస్థితులు వాళ్ళకు కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళే పీకల్లోతి కష్టాలు చిక్కుకున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో పార్టీ కేడర్కు భరోసా ఇచ్చేందుకు వచ్చేటువంటి సాహసం ఎవ్వరు కూడా చేయలేకపోతున్నారు. ఎక్కడికక్కడ నేతలు బయటకు రావాలన్నా కేసులతో పెడతారని భయపడుతున్నారు. అంటే కేసులు పెడతారంటే అన్యాయంగా కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసినా లేదా స్కాములు చేసినా అలాంటప్పుడు మాత్రమే వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు మన మీద కేసు పెడతారు. మనం గతంలో ఈ తప్పు చేసే అధికారంలో ఉన్నప్పుడు అనేటువంటిది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమని చూస్తున్నారంటే మేమంతా పర్ఫెక్ట్గా ఉన్నా కానీ తప్పుడుగా కేసులు పెడుతున్నారు, మేము కేసులు పెడితే తీసుకోవట్లేదు, వాళ్ళు కేసులు పెడితే మా మీద యాక్షన్ తీసుకుంటున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఉందా లేదనేది ప్రజలందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కేడర్లో భరోసా నింపాలంటే ఇటువంటి నేపథ్యంలో జగన్ మాత్రం బయటకు రావాల్సిందే. బయటకు వచ్చే కేడర్తో మమేకమైతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మార్పు రాదని మనం చెప్పుకోవచ్చు. అంతే తప్ప ఎప్పుడు వచ్చి తాను తిరిగే ఫ్యాన్ను గిరగిరా తిప్పేస్తానని భావిస్తే అది అత్యాశ అవుతుంది. కానీ ఎందుకంటే అప్పటికే పార్టీ కేడర్ కొంత కకలావికలం అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా నియోజకవర్గంలో కార్యకర్తలు నిరాశతో ఉన్నారు. నిరాసక్తితో తమ పని తాము చేసుకునే వెళ్ళిపోతున్నారు తప్ప పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. తమకు కష్టం వచ్చినా ఆదుకుంటామనే ధైర్యం ఇచ్చేటువంటి నాదుడు లేకపోవడంతో కేడర్లో ఒక రకమైనటువంటి ఇక్కడ నిస్తేజం అవతరించిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే నిరుత్సాహం కూడా ఉందని చెప్పుకోవచ్చు. మరి జగన్ గారు ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా లేదా అనేది కూడా ఇక్కడ చూడాలి. అంటే కేసీఆర్ గారితో పోల్చుకోకూడదు. అయితే కొంతమంది కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు కదా, ఉన్నా కానీ తెలంగాణలో పార్టీ అయితే నడుస్తుంది కదా అంటే అక్కడ కొడుకు, అల్లుడు, కూతురు, మిగతా క్యాడర్ ఉంది కేసీఆర్ గారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు
ఎవరికైతే ప్రాధాన్యత ఇచ్చారో తల్లి చెల్లితో పాటుగా A1 A2 A3గా అంటే పార్టీలో 2 3 4 5 స్థానాల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా సైలెంట్ అయిపోయారు. కొంతమంది పార్టీ వీడి వెళ్ళిపోయారు. ఇక మిగతా వాళ్ళు మాట్లాడదామని ఎక్కడ కేసులు పెడతారనే భయంతో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల్లోకి వచ్చి ప్రజలతో మమేకమవుతూ క్యాడర్ను కూడా బలోపేతం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. లేదంటే రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ అనేది కూడా, గతంలో వైసీపీ పార్టీ అనేది ఒకటి ఉండేది, దానికి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు అని ఒక నామమాత్రంగా పేరు మాత్రమే వినిపించేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఇకనైనా జగనన్న మీరు క్యాడర్ని బలోపేతం చేయడానికి ప్రజల్లోకి రండి, యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండండి. అంతేగాని బెంగళూరులో చల్లగా ఉందనో లేకపోతే బెంగళూరులో మనకు ప్యాలెస్ ఉందని అక్కడికి వెళ్తే మాత్రం ఇక్కడ పార్టీ గోవింద అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిజంగా ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ని నిజంగా మీకు అవునా కాదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.